రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఖాళీ కుండలున్న ఎలాంటి ఖజానా లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మేము హామీలు నెరవేర్చడానికి కూడా అంత బడ్జెట్ లేదు. మేము నెరవేర్దాం అనుకుని ఇక్కడికి వస్తే తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తే ఖాళీ కుండలున్నాయి, నిండు కుండలున్నాయి అనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి ఇక్కడ. మన దగ్గర ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారన్నా? విన్నాను. అట్లా చాలా చర్చనీయాంశంగా మారినాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారా? అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి ఆ రోజులు నీకు ఎన్నికలు హామీ ఇచ్చినప్పుడు జరగదా? అంటే ఓడెక్కదానికి ఓడడం వల్ల ఓడదానికి పోవడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. చివరకు ఐబీ పెట్టినోడు కూడా ఇంత దారుణంగా మాట్లాడు. నాకు చేత కాదు, నాకు పరిపాలన చేత కాదు, నాకు పరిపాలన దక్షత లేదు అని డప్పేసి సాటింపు చేసినట్టున్నది కథ. నువ్వు చేత కానప్పుడు నువ్వు ఏం వెలబెట్టడానికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు? దిగిపోతే చేతనైనోడే పరిపాలిస్తారు కదా. అంటే ఎంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితి అంటే, నాకు అప్పు ఉడతలేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగలా చూస్తాను, నేను ఢిల్లీ పోతాను, చెప్పులు కూడా ఎత్తపోతాడు కావచ్చు రేవంత్ రెడ్డి అని అనుకుంటాను, నాకు ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. ఈ పరిస్థితి ఎందుకు నిర్మాణం అయిందని నేను అడుగుతున్నా. ఒకనాడు కేసీఆర్ గారు ఎక్కడికైనా పోతే రెడ్ కార్పెట్ వేస్తారు, రేవంత్ రెడ్డి గారు పోతే దొంగ చూసినట్టు ఎందుకు చూస్తాను? అంటే దొంగనే చూస్తారు ఎవరైనా కూడా. మీరు 15 నెలల్లో వేసింది దొంగతనం, దోపిడీ, దగా ఇదే కదా. స్క్వేర్ ఫీట్ కు 200 రూపాయలు చెల్లించాలని చెప్పి ముక్కుబిండు వసూలు చేసింది వాస్తవం కాదా? బిల్లులు రావాలంటే 20% చెల్లించాలని ముక్కుబిండు వసూలు చేసింది వాస్తవమా కాదా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలంటే కమిషన్ కావాలని చెప్పి చెప్పింది వాస్తవమా కాదా? అంటే ఈ 16 నెలల మొత్తం కబ్జాలు ఏ జరిగినాయి అంటారా? 100% కబ్జా అంటలే నేను, దోపిడీ జరిగింది. ఓకే, రాష్ట్రాన్ని నన్ను కోసినా ఏం రాదంటున్నాడు. నిన్ను కోయడం పక్కన పెట్టండి, రాష్ట్రాన్ని కోసి ముక్కలు చేసి ఎవరికి వాడు దోచుకున్నాడు కాబట్టి ఈ పరిస్థితి నిర్మాణం అయింది. అంటే ఏ విధంగా చెప్తున్నారు మీరు? ఏ విషయంలో పర్సెంటేజ్ అండి, బిల్లులు చెల్లించడం 20%. ఆ పైసలన్నీ ఆ రోజు ఆ ప్రభుత్వ ఖజానాలో ఉంటే ఫీజు రింబర్స్మెంట్ రాకపోనా, స్కాలర్షిప్ రాకపోనా, హైడ్రా పేరు మీద ఎక్కడికక్కడి దోపిడీ చేయాలనుకున్నారు. ఏమైంది? రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది, కుంగిపోయింది, మొత్తం కుప్పకూలింది. అంటే ఇది మీ దివాలా కోరుతనం వల్ల, అంటే ఒక విజన్ లేకపోవడం వల్ల, మీ అనుభవ రాహిత్యం వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల, ఈ ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఒక ప్రేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నిర్మాణం అయింది. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎలా ఉండేవాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు ఎలా ఉన్నారు? 15 నెలలు అయిందండి. 15 నెలల కాలంలో 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి ఇంకేం కావాలి? ధాన్యం రాసులు రోడ్ల మీద దర్శనం ఇచ్చేది, అద్భుతంగా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. పత్తికి 9,000 10,000 ధర ఉండే, మిర్చికి 18,000 20,000 ధర కూడా ఉండే. ఈరోజు ఏంది? దిగుబడి తగ్గిపోయాయి, సాగు తగ్గిపోయాయి, పంటకు ధరలు తగ్గిపోయినాయి. మరి రైతులు ఆత్మహత్య చేసుకోకపోతే ఏం చేసుకుంటారు? ఇప్పుడు క్వింటాకి 10,000 ఉంది, పత్తికి 7,000 8,000 ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు అన్నిట్లలో తేడా చాలా స్పష్టంగా కనబడుతున్నది. చాలా మంది నినాదాలు ఇచ్చింది, కానీ రైతుల కోసం విధానాలు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. చాలా మంది డైలాగులు కొట్టింది, కానీ డ్యాములు కట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది. చాలా మంది కహానీలు చెప్పిండ్రు, కెనాలు తవ్వినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. చాలా మంది కథలు చెప్పిండ్రు, కరెంటు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. చాలా మంది రైతును బందీగా చేస్తే రైతు బంధు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అప్పటికి ఇప్పటికి తేడా చాలా స్పష్టం, సుస్పష్టం. కేటీఆర్ గారు ఏం చేస్తున్నారంట అంటే, ఇప్పుడు ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని దుష్ప్రచారం చేస్తున్నారు, కావాలని చెప్పి రచ్చబండ్ల దగ్గర తీసుకుపోయి నన్ను తిట్టిస్తున్నారు, కావాలని నన్ను బదనం చేస్తున్నారు అని చెప్పి చాతగానోడు మాట్లాడే మాటలు. నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు వాళ్ళు నన్ను అట్లా అంటాను, నేను ఇట్లా అంటాను అంటే ఇంతకంటే ఏం మాట్లాడదామండి? నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నీ పనితీరే ప్రచారం చేయాలా? నీ పని అసలు ఒక రిజల్ట్ కూడా ఇస్తలేదు కాబట్టి మాట్లాడడానికి చెప్పడానికి కూడా ఏం లేదు. సోషల్ మీడియా ఏం ప్రచారం చేసుకుంటున్నా చెప్పు? రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈరోజు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏమని ప్రచారం చేస్తావు? నీ ఒకనాడు జిఎస్డిపిలో నెంబర్ 1 ఉండే, ఈరోజు పడిపోతుంది. పర్ క్యాపిటల్ లో నెంబర్ 1 ఉండే, ఇప్పుడు పడిపోయింది. ఏమని ప్రచారం చేయదు? నీ ప్రచారం చేయడానికి కూడా ఏం లేదు.
కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్ళాలి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనుకూల కుటుంబం బాగా ఆస్తులు సంపాదించుకుంది, తెలంగాణకు మాత్రం అప్పులు ఉన్నాయని చెప్పి కూడా అన్నారని చెప్పి కూడా కేటీఆర్ గారు అన్నారు. వాస్తవమే కదా. మీ ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ ఖజానాలు డబ్బేమో తగ్గిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయని ప్రజలు మొత్తం తెలుసు. ఇంతకుముందు చెప్పిన కదా, అన్నిటిలో పర్సెంటేజ్లు కావాలి, కమిషన్లు కావాలి. మరి అలాంటప్పుడు ఇదే జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? ఇంత ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారు ఒకటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో వ్యవహారం చేసి ఇలాంటి పరిస్థితి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.